ప్రియమైన బిడ్డలారా, దేవుడి పిల్లలారా, యేసయ్య కృప మీకందరికీ తోడైన గాక. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూస్తున్నందరూ కూడా పేరు పేరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా వీడియో చూసినప్పుడు ఒక లైక్ వల్ల అది 10 మంది చేరుతుంది. ఒక సబ్స్క్రైబ్ వల్ల అది 10 మంది కూడా చేరుతుంది. అనేక బిడ్డలకు ఉపకారం చేసినట్లు మీ సపోర్ట్ వల్ల అందరూ కూడా దేవుడి ఆశీస్సులు అందరూ పొందుకోవాలి. చక్కటి మాటలు వినాలి, చక్కటి సత్యమును అనుసరించాలి. ప్రభుపక్షముకు ఆయన రాకములకు ఆయన ఆశీస్సులు అందరూ పొందుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రార్థనలో ఏకమించిన అందరూ కూడా పేరు పేరు వందనాలు. ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ దయచండి, సహాయం దయచి ఆశ్రయించండి. ఈ లోకంలో మాకు ఆశించింది ఏది ప్రభా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరు ప్రభా నీ అద్భుతాల కార్యం చేసేవాడు. ఈ వాక్యముతో నాతోనే మాట్లాడి సజీవుల గురించి సహాయం దయచి ఆశ్రయించమని ఏషనమన తండ్రి, ఆమె. ప్రియమిట్లరా, మరి ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. మనం కుటుంబంలో ఉంటున్నాం. ఈ కుటుంబం దుఃఖం అని ఉంటుంది. దుఃఖం ప్రతి ఒక్కరు ఉంటుంది. ఈ దుఃఖం రాక మునిపే నీ హృదయము కలవరపడకు. దేవుడి దగ్గర చొట్టి ఆయన ప్రార్థించు. అంటే ఎమర్జెన్సీ ప్రార్థించు, నీ హృదయము నెమ్మదిస్తాడు. ఈ వాక్యములో ఉంది, మీకు సపాడు ఆశపడుతున్నాను. యెహోను 14:11 మొదటి వచ్చిన వెళ్తే ఈ మాట చూడండి. 14:1 మీ హృదయమునకు కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసిస్తున్నారు. మన హృదయం అంట చాలా జాగ్రత్తగా పవిత్రమై ఉండాలంట. మన హృదయమునకు దేవుని విశ్వాసం ఎందు ఉన్నట్లు దేవుడు మూలముగా ఆయన అనేకులకు నీకు నివాసం చేయాలని, నీకు నెమ్మది ఇవ్వాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పింది ఏమిటంటే, నీ హృదయము కలవరపడకు, దేవునికి విశ్వాసించు, ప్రార్థించు, సమస్తం ఆయన చూసుకుంటాడు. ప్రియమైన సహోదరి, దేవుడి పిల్లలారా, ఈ వాక్యముకి అనేక బిడ్డలు కూడా ఉంది. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను ఎడల నీతో చెప్పుదును, మీరు స్థలమును సిద్ధపరిచి వెళుతున్నారు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండిలాగా మరలా నేనుండే స్థలము మీరు అలా ఉండిన ఎడల నా యొద్దక ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. పరలోక తండ్రి స్థలం ఉంది. మరి ఏ స్థలములో ఇక్కడ ఉంటున్నాం? మన హృదయంలో కలవరపడకండి. ఎమర్జెన్సీ నీకు సమస్య వచ్చిన ప్రభు పక్షముగా ఆయన ఉండడం, ఆయన ఆశీస్సులు పొందుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నేనుండే స్థలములను మీకు కావాలి. పరలోకము తండ్రి అంత పిలుస్తున్నాడు. స్థలం అక్కడ ఉంది. ఇక్కడ ఎగుయుగములుగా పరలోకమున్న ఇక్కడ మన నివసించిన కొన్నాళ్ళ స్వస్థతని జీవించేది. జీవితకాలమంతయు ఎగుయుగములుగా నడిపించేది, తరతరాలు కూడా నడిపించేది ప్రభుపక్షముగా మనం ఉండాలి అనుకుంటే అక్కడ ఉంది పరలోక తండ్రి స్థలం ఉంది. ప్రభు అంటున్నాడు, నేను వెలుసున్న మార్గములను మిమ్మల్ని తీసుకుపోతును కనుక మీకు తెలియదు.
అందుకు తోమ, ప్రభు ఎక్కడికి వెళుతున్నాడో మాకు తెలియదు, మాకు తెలుసును. తోమ అలాగేవాడు, ప్రభు తెలుసు. తోమ మరి చక్కగా ప్రభు ఎక్కడికి వెళుతున్నాడు ఆయన తెలుసు, కానీ ఆయన అడగక, యేసు నేను మార్గమును సత్యమని నేనే, జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి ఎద్దకు రాడే రాడు. సత్యము మాట్లాడుతున్నాడు, ఆయన మార్గము మాట్లాడుతున్నాడు. మార్గం ఇదిగో, పరలోక తండ్రి మార్గం ఉంది. అక్కడ మన హృదయము విశ్వాసము మూలుతుంది. తోమంటున్నాడు ప్రభు ఎక్కడ వెళుతున్నాడో తెలుసు, కానీ ఇక్కడ బైబిల్ సారం ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానకు తప్ప ఏ తండ్రి రాడు. మీరు నన్ను ఎరిగినట్లే తండ్రి ఎరిగినట్లకు ఇప్పటి నుండికి మీరు ఆయన ఎరగదురు, ఆయన చూస్తున్నారు కానీ చెప్పును. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రి మాకు కోరబడుచు మాకెంతో చాలును. ఆయనతో చెప్పక యేసు పిలుపు, నేనెంత కాలమును పిలిపి ఏమన్నాడంటే, నేను ఎంత కాలము నీ ఎంతకు ఉండినలా నీవు నన్ను ఎరుగుదువా. ఈ లోకములో ఎంత కాలము ఎరుగుదువా ప్రభు తెలుసు. ప్రభువు నీ హృదయమును దేవుని చోటివి విశ్వాసం, ప్రభు చిత్తమేని కనిపెట్టు విశ్వాసముగా. ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, సత్యమైన మాట్లాడుతున్నాడో కనిపెట్టు విశ్వాసముగా. ప్రభు ఏ మార్గములు నడుతున్నాడో ఆ మార్గములో నడిచినట్లు నువ్వు మనం ఎరిగినట్లు మనం ప్రేమించే విధానము క్రీస్తు కొరకు కనిపెట్టాలి. మనలో హృదయంలో రావాలి, మన హృదయంలో కలవపడకూడదు. దేవుని చోటి విశ్వాసముగా. ఇక్కడ ఏముందండి, పిలుపు నీ ఎంతకాలం నీ ఎంత పెరుగుతున్నవా నా తండ్రి చూసినట్లు కలపరకము. తండ్రి నేను ఎలాగా తండ్రి ఉన్నాను, నీవు నమ్మటలేదా మీద చెప్తున్నాను, నా ఎంత నేనే లేదు, తండ్రి నా యందు నిలిచినట్లు నా క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు చేసినట్లు తండ్రి చేస్తున్నాడు క్రియలు. మనిషికి క్రియలు చేస్తాడు. జీవించే మనది ఏ మార్గంలో నడుస్తున్నాము, జీవము నేనే అన్నాడు కదా. మన జీవించే విధానం ఏ కలుగుంటుంది, మన సత్య విధానం వెలగుంటుంది, మన మార్గం విధానం ఏ రకంగా నడుస్తున్నాం. మార్గం అంటే 4 చుట్టూ గోడలు కట్టేసుకో మార్గం కాదు, పరలోక మార్గం అంది. యుగ యుగములకు నిన్ను ప్రేమించి యేసయ్య చూస్తున్నాడు. ఆయన రక్షకుడని తెలుసుండి, మన పక్షం ప్రాణపెట్టిన యేసయ్య ఉన్నాడని తెలుసుండి, సత్యమైన దేవుడు ఆయన నడిపించే విధానం ఏంటి, సర్వశక్తి గల దేవుడు అని నమ్మి ఆయన వందు విశ్వాసించాలి. నమ్మటది వాళ్ళైతే సమస్త మూలము ఆయన జరుగుతుంది. నమ్మాలి. నమ్మకపోతే పాత రోత జీవితాన్ని అందులో కలిసిపోతావు, అక్కడే ఉండిపోతావు. అక్కడ అగ్ని ఆరుతూ, పురుగు సాగుతూ, పొల్లు కరుకుట, పొల్లు నూరుట, ఏడుపులు, గంతులు. దేవుని విశ్వాసిస్తున్నావా? దేవుని మార్గంలో నీ ఎందును ఉన్నాడు అని తెలుసుకుని చక్కటికి ఆయన తోమ చెప్పిందండి, తండ్రి తెలుసు. ఈ బైబిల్లో ప్రతి ఒక్కరికి మాట అవసరమే. సత్యమనేనే, జీవమనేనే, మార్గమనేనే నా తండ్రి ఎద్దను అందరూ కూడా ఆయన కొనియాడి తీసుకెళ్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ప్రార్థన సత్యం చేసిన
ఆ సత్యం ఏంటి తెలుసుకుంటా. యేసుక్రీస్తు మార్గము, ఈ మార్గములో నడవండి, పరలోకే మార్గము అంటే ఆ మార్గం వెలిసి ఎక్కడెక్కడో ముళ్ళు కంచెలు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. జీవమును మీకు ఆత్మ జీవము ఇచ్చాడు, సత్యమైన జీవము, పరలోకు జీవితం ఉంది ఆయన దగ్గర. మన దగ్గర జీవితం ఉంది. పొరబట్టినాడు, నీ జీవితము నా ఎత్తుకుంది, వారు వారి క్రియలు చొప్పిన ప్రతి ఫలమును జీవితము నా దగ్గర ఉంది, నేను త్వరగా వచ్చిస్తున్నాను. ఎవరు నిన్ను అన్యాయం చేస్తున్నారా, శ్రేణు దూషిస్తారా, దూషించమను. శిక్షిస్తారా, శిక్షించమను. బాధపడుతున్నారా, బాధ పెట్టనేమను. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా, పరిశుద్ధంగా ఉండు. విశ్వాసం మూలం ఉంటున్నావా, విశ్వాసం మూలంగా జయించు. వారు ఎవరు నిన్ను దూషించారో వారి వారి క్రియలు లెక్క ప్రభు దగ్గర ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ దయచండి, సాక్షి వాడికి సహాయం దయచండి, ఆశ్రయించండి. చక్కని మాట మాకు ఇచ్చా తండ్రి. దుఃఖంలో ఉన్న ప్రభు, ఆలోచన ప్రభా, ప్రేమతో నడిపించే విధానం బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కగా ఏకరీతిగా ఏక మనసు ఉన్నట్లక సాక్షి వాడికి వాడి సహాయం దయచమని ప్రతి కుటుంబముల ప్రభా, ఆరోగ్యముల కొరకు, కుటుంబాల కొరకు లేవనెత్తి నీ సజీవుల గురించి వారు వారి ప్రభా క్రియలు చొప్పున ప్రభా నాయన నీ చిత్తం ప్రభా కనిపెట్టి విధానం బట్టి అయా సహాయం ఇచ్చినట్లుగా నీ కృపలో బలపరిచి వాళ్ళందరి ప్రభా నివసించే మార్గములు ఎక్కడ ఉంటున్నారు ప్రభా, వాళ్ళందరూ ఆదరించి ప్రేమించండి, సాక్షి వాడుకోమని ఏషనములతో తండ్రి ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి కాక ఆమేన్.